రాదు అమ్మాయి, ఇక రాదు. మీ ఇంట్లో ఎవరు నీకు తెలియకుండా ఎవరు కోత కోసం పసిడి బొమ్మలు నేర్చుకుంటున్నా. హాయ్ ఏంజల్. ఎవరు ఎవరు కోత కోసం పసిడి బొమ్మలు నేర్చుకుంటున్నా. అమ్మాయి ఇక్కడికి వచ్చింది. కోత పోసిన పసిడి బొమ్మలు నేర్చుకుంటున్నా. నింగి నేల సంగమంలో ప్రవహించిన పారిజాతంగా, నింగి నేల సంగమంలో ప్రవహించిన పారిజాతంగా, లేక రతి మన్మధుల రాసకేలిలో పల్లవించిన ప్రేమగీతని, లేక రతి మన్మధుల రాసకేలిలో పల్లవించిన ప్రేమగీతని. ప్రేమగీతంగా ఎవరు? వా, ఎవరు? ఇక్కడ మా ఇంట్లో, ఇక్కడ మా ఇంట్లో, ఇక్కడ మా ఇంట్లో వీడియో తెలుగు వస్తుంది. ముందుకు ఆఫీస్ సైడ్ నువ్వు అక్కడే ఉన్నావు. ఇక్కడ మా ఇంట్లో మోగబోయిన రాగవేణను పలికించడానికి కదిలి వచ్చిన కాంచిన శిల్పాన్ని. ఎంతకు పనిగట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు? పనిగట్టుకుని ఇక్కడ ఎందుకు వచ్చావు? ముందే తెలిస్తే పూర్ణ కుంభంతో స్వాగతం పలికావు. ఇక్కడ రాఘవేణను పలికించడానికి వచ్చిన శిల్పాన్ని. ఎందుకు పరిగెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందుగా నేను వస్తామని తెలిస్తే పూర్ణ కుంభంతో స్వాగతం పలికేవాడు కదా. మీ నాన్నగారు ఎవరు లేని అనాథం. మీ నాన్నగారు నాకు ఇచ్చిన ఆశ్రయం. ఎవరు లేని అనాథం. మీ నాన్నగారు అంటే మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. మరి ఎలా అనిపిస్తుంది? మరి ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదే. మరి ఎలా అనిపిస్తుంది? క్షీరసాగర మదనంలో అమృత బాణాన్ని మోసుకొచ్చిన మోహినిలా అనిపిస్తుంది. మోహినిలా కనిపిస్తుంది. మదం లేదు, మోహినిలా. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. మరి ఎలా అనిపిస్తుంది? క్షీరసాగర మదనంలో అమృత బాణాన్ని మోసుకొచ్చిన మోహినిలా అనిపిస్తుంది. మరి ఎలా అనిపిస్తుంది? క్షీరసాగర మదనంలో అమృత బాండాన్ని మోసుకొచ్చిన మోహినిలా అనిపిస్తుంది. నా గురించి మీకు క్షీరసాగర మదనంలో అమృత బాండాన్ని మోసుకొచ్చిన మోహినిలా అనిపిస్తుంది. అని శాంతి రక్తం తాగే రాక్షసులను, ప్రాణం తీసే కసేవాలను కూడా ఆడించగలను, ఓడించగలను. అహంకారమా? ఇది అందగెత్తిన అహంకారమా? ఇది అందగెత్తిన అహంకారం కాదు, కాదు, ఆత్మవిశ్వాసం. ఇది అందగత్తెను అనే అహంకారమా? ఇది అందగత్తెను అనే ఇది అందగత్తెను అనే అహంకారం. ఇది అందగత్తెను ఇది అందగత్తెను అనే అహంకారమా? ఇది అందగత్తెను అనే అహంకారమా? కాదు, ఆత్మవిశ్వాసం. ఎన్నాళ్ళు నాకు సమృద్ధి దొరకలేదని దొరికావు. ఎన్నాళ్ళకు నాకు సమృద్ధి దొరికావు. నీ పేరు శాంతి. కాదు, ఆత్మవిశ్వాసం. గుడ్, ఆత్మవిశ్వాసం. ఎన్నాళ్ళకు నాకు సమృద్ధి దొరికావు. నీ పేరు గుడ్. కాదు, ఆత్మవిశ్వాసం. గుడ్, ఆత్మవిశ్వాసం. ఎన్నాళ్ళకు నాకు సమృద్ధి దొరికా. బయట నీ పేరు ఆవిడకి ఎక్కువ మూమెంట్స్ ఇవ్వవుతాం. ఆవిడకి నువ్వు చెప్పాల్సింది ఎలా వస్తుంది, ఎలా చేస్తుంది, అక్కడ ఉంటుంది. మ్యాక్సిమం మూమెంట్స్ మనమే తీసుకోవాలి. ఎందుకంటే అలా ఆత్మవిశ్వాసం. ఇన్నాళ్ళకు నాకు సమృద్ధి దొరికా. నీ పేరు శాంతి. కానీ కొందరు అశాంతి అని పిలుస్తారు. అప్పుడు మిమ్మల్ని చూసే వాళ్ళకి అశాంతి తప్ప ప్రశాంతి మిగలదు. చూడరా అప్పుడప్పుడు అశాంతి అని పిలుస్తారు. అప్పుడప్పుడు మిమ్మల్ని చూసిన మగవాడికి అశాంతి ఉండదు. మిమ్మల్ని అశాంతి మిమ్మల్ని చూసిన మగవాడికి అశాంతి ఉండదు, ప్రశాంతత. మిమ్మల్ని అశాంతి, యూజ్లెస్ ఫెలోస్. మిమ్మల్ని చూసిన మగవాడికి అశాంతి ఉండదు, ఎప్పుడు ప్రశాంతత. ఇంతకీ ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం?
నేను వచ్చిన పని ముగిసే వరకు. నువ్వు వచ్చిన పని అలాగే ఏంటో పని? ఇట్స్ మై పర్సన్. ఇట్స్ మై పర్సనల్. బాయ్. వెళ్ళిపోయింది. ఇట్స్ మై పర్సనల్. బాయ్. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇట్స్ మై పర్సన్. నువ్వు వెళ్ళిపో. ఇట్స్ మై పర్సన్. ఇట్స్ మై పర్సన్. అంటే ఆ వెళ్ళిన పోయి ఆవిడ ఎలా తిరిగిందో ఇక్కడ డైలాగ్ కొట్టిద్దాం.